ఏం చేస్తావు మన జాబ్? మీరు మా ఉద్యోగం సాఫ్ట్వేర్ అయితే మటుకు అంత సేపు ఎక్కంటారా? మీరు మా ఉద్యోగం మీరు చేసేస్తున్నారు. మీరు చేసేస్తున్నారు. ఈ న్యూజిలాండ్ అమ్మాయి నువ్వు కూడా కట్టలేకపోయావా? ఏం చేస్తావు? కట్టమని అక్కడ సంపాదించి కాదు పట్టుకోండి. కరెక్ట్గా విజువల్ తీసే టైం మీరు ఆఫీస్ ఇక్కడ చూడు, అమెరికా నుంచి వచ్చి ఒక 50 కొట్టింది. ఏంటి 2 కోట్లు ఎత్తుకొచ్చావా? ఇన్కమ్ ట్యాక్స్ వస్తాను మండపేట వస్తాను మీకు. మామూలు వేవ్ చేయండి ముసలితో నీ కూర్చొని వెళ్ళిపోతాను ఇలా అయితే. మాత్రం కొంత మార్పు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. కోడి పందాల వద్దకు మహిళలు కూడా ఎక్కువ వచ్చేలా వారు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఎక్కడ ఉంటారు? ప్రాపర్ అయితే మండపేట. లేదు, రాజమండ్రిలో ఉంటాం. ఎట్లా జరుగుతుంది కోడి పందాలు ఇక్కడ? బాగుతున్నాయండి, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి లేడీస్కి. అది సో పందెం కట్టారు మీరు? వేసామేమో. ఏం డబ్బులు వచ్చినాయా పోయినాయా? వచ్చినాయండి. ఎంత వచ్చినాయి? వచ్చినాయి రఫ్గా ఏదో. ఓకే అమ్మ, ఏంటి ఎట్లా ఉంది కోడి పందాలు చూస్తుంటే? బాగుందా బాగా చెప్పండి. బాగుంది, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. మరి ఎలా ఉంది? ఫస్ట్ టైం చూస్తుంటే ఎలా ఉంది? బాగుంది, ఎక్సైట్మెంట్ గా ఉంది. ఓకే, మనం చూస్తున్నాం ఇవి ఇంటిల్లిపాది కూడా ఏదో సినిమాకి వెళ్ళినట్టు, పార్క్ షికారికి వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఈ గతంలో ఇట్లా ఉండేది కదా. అసలు మహిళలు కోడి పందాల దగ్గర వస్తున్నారంటేనే కంగారు పడే పరిస్థితులు, ఎటువంటి వారు ఉంటారో లేకపోతే కొంత బాగోదు అనే యాంగిల్, కానీ వారే ముందు వస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ వచ్చారమ్మా? మాది ఇక్కడ అండ్లూరు అండి, నేటివ్ ప్లేస్. రాజమండ్రిలో ఉంటాము. ఈ పొంగల్ వెకేషన్కి వచ్చాము, చూడడానికి వచ్చాము, కోడి పందాలు చూడడానికి వచ్చాము. పందాలు కాసారు మీరు కూడా? లేదండి, నేను కాయలేదు, నాకు ఇంట్రెస్ట్ తక్కువ. 3 రోజులు చూస్తున్నారా? ఈ రోజు వచ్చానండి, ఈ రోజు వచ్చాను. అంటే మీ చిన్నప్పుడు కూడా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే ఇదేనా రావటం? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊళ్ళో చిన్నప్పుడు బాగా చిన్న ఏజ్లో చూశాను, మళ్ళీ ఇప్పుడే రావడం. ఏ ఊరు అది? అది జగ్గంపేట దగ్గర రాగంపేట అని, అక్కడ చూసాను చిన్నప్పుడు, అంతే. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారంటే పిండి వంటలు గొబ్బెంలో ముగ్గులన్నీ పోయి మీరు కూడా వచ్చేస్తుంటే ఇంకా కోడి పందాలు, అసలు సంక్రాంతి అంటే కోడి పందాలు అయిపోయేలా ఉంది. ఇప్పుడు దీన్ని లీగల్ చేయాలంటారా కోడి పందాలు? ఈ 3 days లీగల్ చేయండి, అంతే. ఓకే, మనం చూస్తున్నాం మహిళలు ఎంత పెద్ద ఎత్తున వచ్చి నిజంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. లీగల్ చేయండి అని కూడా అడుగుతున్నారు. ఈ 3 రోజుల పాటు ఈయన ఆస్ట్రేలియా నుండి వచ్చారంట. ఈ కోడి పందాలు చూడడానికి వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి, వెకేషన్కి వచ్చాము. సో కోడి పందాలు మామూలే కదండి, మన పండగకి అయితే కోడి పందాలు మస్ట్ కదా. అది లేకుండా డెఫినెట్గా లీగల్ చేయాలి మనకి. సో చూస్తే మాలాంటి వాళ్ళందరూ వచ్చి కూర్చొని చూస్తే మన ట్రెడిషన్ కదండి, కల్చరు. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సెట్ అండ్ వాచ్. సో ఇట్స్ గుడ్, ఫ్యామిలీస్తో రాగలిగాం. దట్స్ ఎ బెటర్ వన్ అండి. చూస్తున్నాం నిర్వాహకులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి ఈ హడావుడి, ఏంటి ఈ సందడి, ఏంటి అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు వీటికి పర్టికులర్గా ఈ కోడి పందాలకి? సార్ ఇక్కడ ఇదైతే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంగణం అంతా కూడా నౌడూర్ జంక్షన్ అంటే ఫేమస్. నౌడూర్ అంటే కోడిపందాలకు పెట్టింది పేరు. కానీ ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు ఒక 7 టీం సభ్యులు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ఉన్నా కూడా వాళ్ళందరూ భుజస్కంధాల మీద వేసుకుని ఈ కోడిపందాలు కాకుండా మహిళలకి సంబంధించి రంగవల్లులు, అలాగే యువకుల్లో కూడా క్రీడల్లో అనాసక్తి పెరగడం వల్ల, సరిగ్గా ఇది లేకపోవడం వల్ల కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించడం ద్వారా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, దాన్ని ప్రశస్తం అంటే ఏంటి తెలియజేయడానికి అందరినీ ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడే మాట్లాడారు మీరు, విదేశాల నుంచి అలాగే ఇంకా చాలా దేశాల నుంచి కూడా, అలాగే దుబాయ్, అమెరికా, చాలా అన్ని నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది 3వ రోజు. ఇంకొక 3 రోజులు ఉన్నా కూడా దీన్ని అందరూ ఇలా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమాలు చాలా ప్రయాసతో కూడుకున్నాయి, అయినా కూడా దాన్ని అందరూ కూడా నిర్వాహకులు మీదేసుకుని చూసుకుంటున్నారు సార్. దాని గురించి ఓకే. ఇప్పుడు ఉమెన్ గ్యాలరీ చూసాం, అటు మెన్ గ్యాలరీ వైపు కూడా వెళ్దాం. వాళ్ళు అసలు పందాలు ఎట్లా ఆడుతున్నారు, ఎంత గెలుచుకున్నారు అనేది వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఇది ఏదో ఒక సినిమా థియేటర్, మినీ స్టేడియంలు తలపించేలా ఉంది. గ్యాలరీలా కట్టారు 5-6 అడుగులు ఎత్తున.
ఏమండి ఏంటి ఎంత గెలుచుకున్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎక్కడ హైదరాబాద్ లోకల్ మాట్లాడండి, నేను అదే బాగున్నాను అని బాగున్నది. కొంపల్లి నుంచి వచ్చాము. సేమ్ ఇదే చూడడానికి. ఇప్పుడే 50,000 పందెం కట్టినాము. 50,000 ఇప్పుడే గెలిచినాము. 50,000 రూపాయలు ఇంకా పందెం కడుతున్నాము. ఇంకో 2-3 పందాలు కడతాము. ఇప్పుడు ప్రతి సంవత్సరము కంపల్సరీ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ కోడి పందాలకు వస్తాము. బాగా ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఈ 3 days మంచి బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే మా ఫ్రెండ్స్ ప్రశాంత్ వర్మ అని మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అక్కడ హోటల్ అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఇప్పుడు మళ్ళీ పోయి గుండాట ఆడతాం కాసేపు. గుండాట ఆడి మంచిగా టైం పాస్ చేస్తాం. మీకు 3 days అయితే మాత్రం మినిమం 1,00,000-2 లక్షలు వచ్చాడు పోవడం ఏదో పెట్టచ్చు కదా మీరు తెలంగాణలో ఇలాగా. తెలంగాణలో ఈ కల్చర్ లేదు, అంటే అక్కడ అలవాటు లేదు. అక్కడ కూడా పెడితే బాగుంటుంది, ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ ఇంత ఇలా ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండదు. అక్కడ వాళ్ళకి ఇంత ఐడియా లేదు. కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు తీసుకురావాలి. సేమ్ కంపెనీ అందరూ కలిసి వచ్చారా? కలిసి వచ్చాం. ఓకే, మనం చూస్తున్నాం ఈ పెద్ద ఆయన కూడా మాట్లాడి చెప్తాం. సరే ఏంటి ఎంత గెలుచుకున్నారు కోడిపందాల్లో? ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ కోడి పుంజుల్ని తీసుకువచ్చి చాలా ఆనందంగా ఇక్కడ కోడిపందాలు వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సరదాగా కూర్చున్నారు, అందరూ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ పండుగ 3 రోజులు ఆల్రెడీ భోగి కంప్లీట్ అయింది, సంక్రాంతి కంప్లీట్ అయింది. కనుమ రోజు కూడా ఇదే విధంగా ఇంటిల్లి పాది వచ్చి కోడిపందాలు చూసే విధంగా అయితే నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు.